అండి వెల్కమ్ టు డిఎం డ్రీమ్స్. మనమైతే ఈరోజు ఉలవపాడు స్టైల్ పరోటా షేర్వా ఎలా చేస్తామో చూసేద్దాం వచ్చేయండి. ఫస్ట్ అయితే చికెన్ వాష్ చేసుకొని మ్యారినేట్ చేసుకొని పక్కన పెట్టేయండి. ఈలోపు నేనైతే 1/2 kg మైదా 1/2 kg ఆటా పిండి అయితే తీసుకున్నానండి. ఈ ఆటా పిండి 70% గోధుమ పిండి 30% మైదాతో అయితే రెడీ అయ్యిద్ది. మనం కిరాణా షాప్లో అడిగితే ఇస్తారు. దీనిలో అయితే ఉప్పు చిటికెడు సోడా ఉప్పు వేసుకొని వాటర్ పోసుకొని మిక్స్ అయితే చేసేసుకోండి. లాస్ట్లో కొంచెం ఆయిల్ అయితే వేసుకొని బాగా కలుపుకొని పక్కనైతే పెట్టేయండి. ఈలోపు అయితే మనం చికెన్ షేర్వా ప్రిపేర్ చేద్దాం వచ్చేయండి. ఈ చికెన్ షేర్వాలోకి అయితే ఫస్ట్ ఆయిల్ వేసుకొని దాంట్లో కొంచెం ఆనియన్స్ ఫ్రై అయ్యాక ఈ అల్లం వెల్లుల్లి అనేది ఎక్కువ వేసుకోండి. అది బాగా రోస్ట్ అయ్యాక దాంట్లోనే మనం ముందుగా మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ అయితే వేసుకుందాము. ఈ చికెన్లోనే 3 టమోటాస్ పేస్ట్ చేసుకొని అయినా వేసుకోండి, మీ ఇష్టం కట్ చేసి అయినా వేసుకోండి. ఈ టమోటాస్ కూడా మగ్గాక దాంట్లో వాటర్ పోసుకొని అయితే ఈ చికెన్ని మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఈ చికెన్ ఉడికేలోపు మనం అయితే వెళ్ళి ఉండలు చేసేసుకుందాం వచ్చేయండి. ఈ ఉండలు మరీ పెద్దవి కాదు మరీ చిన్నవి కాదు, మీడియం సైజులో అయితే చేసుకోండి. ఈలోపు మసాలాకి అయితే కొబ్బరి శనగలు చెక్క మొగ్గ వేసుకొని పేస్ట్ చేసుకొని షేర్వాలు అయితే పోసేయండి. ఉప్పు కారం చూసుకొని మీకు ఎన్ని వాటర్ కావాలో అన్ని వాటర్ పోసుకొని మూత అయితే పెట్టేయండి. ఇంక ఈ పరోటాలు అయితే చూడండి ఇలా రౌండ్గా రుద్దుకొని దాని మీద ఇలాగ స్టెప్ బై స్టెప్ అయితే వేసుకొని ఇలా బండకేసి కొడితే సాగిపోయిద్దండి. తర్వాత రోల్ ఆన్ చేసుకొని మధ్యలోకి పెట్టేయండి. మీకు ఇది ఫుల్ వీడియో కావాలంటే యూట్యూబ్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూసేయండి, మీకు క్లియర్గా అర్థమైద్ది. ఈలోపు షేర్వాకి అయితే 1 స్పూన్ శనగపిండి వాటర్లో కలిపి అయితే యాడ్ చేసుకుంటున్నాను. అప్పుడైతే షేర్వా చిక్కబడిద్ది. దాంట్లోనే కొంచెం ధనియాల పొడి చికెన్ మసాలా వేసేసుకుంటే మన షేర్వా అయితే రెడీ అయిపోయిద్ది. ఈలోపు ఈ పరోటాను అయితే ఇలాగా రుద్దుకొని దాన్ని కాల్చుకోండి. చూడండి చపాతీని రుద్దినట్టు రుద్దితే సరిపోయిద్దని, మరి పలచగా కాదు కొంచెం మందంగా అయితే రుద్దుకోండి. దీన్ని 1 టైం కాల్చామనుకుంటే మీ పొరపాటే. 70% కాల్చి పెట్టుకొని వాటిని మళ్ళీ ఆయిల్ పోసుకొని సిమ్లో పెట్టుకొని రోస్ట్గా అయితే కాల్చుకోవాలి. కాల్చుకున్న వాటిని అలాగా కొట్టుకుంటే చూడండి రౌండ్గా తిప్పుకుంటే కొట్టుకుంటే మన పరోటా అయితే రెడీ అయిపోయింది. చూడండి అలా పొరలుగా అయితే వచ్చినాయో వీటిని హాట్ బాక్స్లో వేసుకొని అయితే పెట్టుకోండి. బయట పడితే అయితే గట్టిగా అయిపోతాయి. ఇంతకు మీకు పరోటా షేర్వా రెసిపీ నచ్చినట్టయితే లైక్ చేసేయండి, మన ఛానల్ని ఫాలో చేసేయండి. చూడండి వేడిగా ప్లేట్లో వేసుకొని ఆ షేర్వా వేసుకొని తింటే అద్దిరిపోయిద్దండి. అంతే, బాయ్.